VG24 న్యూస్కి స్వాగతం. ఇంటర్ ఫలితాల్లో రాజస్థాన్ కోట మోషన్ కళాశాలకు చెందిన విద్యార్థుల హవా కొనసాగిందని ఆ కళాశాల చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ కళాశాల వరండాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాకు ఆదివారం తెలిపారు. బైపీసీ మొదటి సంవత్సరంలో పెట్కర్ లలిత 438 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. ఎంపీసీ రెండో సంవత్సరంలో బిట్ల హాసిని 994 మార్కులు, తీర్థాల అశ్విత 993, పల్లిక శ్రీవర్షిత 992, దేవాన్స్ చౌహాన్ 992, ఇమ్మడి శరణ్య 991, ఎంపీసీ మొదటి సంవత్సరంలో కంచ ఐశ్వర్య 466, బొమ్మిడి రక్షిత 465, దొంత సంజన 465 మార్కులు సాధించినట్లు తెలిపారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ విలేకరుల సమావేశంలో కళాశాల డైరెక్టర్ పెరుమాండ్ల అనిల్ గౌడ్, ప్రిన్సిపల్ మారపల్లి సమ్మయ్య, కోట అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన మన శ్రీ లిఖితను యాజమాన్యం సన్మానించవలసిందిగా కోరుతున్నాను. సాధించిన లిఖితకు శుభాకాంక్షలు. వెయ్యి మార్కులకు గాను 994 మార్కులు సాధించిన బిట్ల హాసిని యాజమాన్యం సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే సెకండ్ అశ్విత 993 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000. చూడండి సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలలో రాజస్థాన్ కోట మోషన్ కాలేజ్ విద్యార్థులు విజయ దుమ్ముని మోగించడం జరిగింది. బైపీసీ గ్రూప్లో ఫస్ట్ ఇయర్లో 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి రాష్ట్ర మరియు వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొదటి ర్యాంక్ విద్యార్థిగా మా విద్యార్థి లిఖిత ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీసీ రెండవ సంవత్సరంలో 1000 మార్కులకు గాను మా విద్యార్థులు బిట్ల హాసిని 990 మార్కులు 94 మార్కులు, అశ్విత 993 మార్కులు, శ్రీవర్ధిత 992 మార్కులు, దేవాన్ చౌహాన్ 992 మార్కులు, ఇమ్మడి శరణ్య 991 మార్కులు సాధించడం జరిగింది. అలాగే ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను కంచ ఐశ్వర్య 466 మార్కులు, బొమ్మిడి రిక్షిత 465 మార్కులు, దొంత సంజన 465 మార్కులు, పెండ్లి సాయికృష్ణ 464 మార్కులు, బైరాగి ఆకాష్ బైరాగి 464 మార్కులు, వినూత్న 463 మార్కులు, హనుమాన్ల మైతాలి 463 మార్కులు, అమోఘ 462 మార్కులు, సవ్యసాచి 462 మార్కులు, ఠాకూర్ శిశిర్ సింగ్ 462 మార్కులు, మొహమ్మద్ ఫైజల్ అలీ 462 మార్కులు, మొహమ్మద్ సఫియాన్ 462 మార్కులు, వరుణ్ తేజ 461 మార్కులు సాధించడం జరిగింది. అలాగే బైపీసీ మొదటి సంవత్సరంలో లిఖిత స్టేట్ ఫస్ట్ ర్యాంక్గా 438 మార్క్స్ రావడం జరిగింది. అలాగే సింధూజ 433 మార్కులు, రిషిప్రియ 424 మార్కులు సాధించి ఎంపీసీ రెండవ సంవత్సరం, బైపీసీ రెండవ సంవత్సరం, అలాగే ఎంపీసీ మూడో సంవత్సరం, బైపీసీ మూడో సంవత్సరంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యుత్తమ మార్కులు సాధించి వరంగల్ జిల్లాలో ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు, మరి వాళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, మరి ఈ విజయాన్ని సాధించడానికి కృషి చేసిన కోట అధ్యాపక బృందానికి, మరి ఇంటర్మీడియట్ బోధించిన అధ్యాపక బృందానికి, ప్రిన్సిపాల్ గారికి మరియు కళాశాల సిబ్బంది అందరికీ కూడా మోషన్ కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు మరి మోషన్ కాలేజీ అనేది రాజస్థాన్ కోటాకు సంబంధించిన ఫ్రాంచైజీ. ఇది కేవలం
ఐఐటి నీట్ బోధించి అత్యుత్తమైన ర్యాంకులు సాధించడానికి ఇక్కడ మనం స్థాపించడం జరిగింది. మనం మొన్న జనవరిలో జరిగిన జేఈ ఫస్ట్ సెషన్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది. 99.2% సాధించి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి ఘనత సాధించడం జరిగింది మన విద్యార్థి. అలాగే ఈరోజు విడుదల చేసే ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా జేఈతో పాటు ఇంటర్మీడియట్లో కూడా మేము ర్యాంకులు సాధిస్తామని చెప్పి మా విద్యార్థులు సత్తా సాధించిన విద్యార్థులందరికీ మరొకసారి పేరు పేరున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. Hello everyone, this is Hasni. I scored 994 marks in IPE. This is because of our college and faculty, their motivational support and their planned schedule made me to score this and stand before you and talk to you. And they encouraged me a lot. And this success is mainly because of our college and my parents' support. Thank you for giving me this. And also I scored 95.8 percentile in JEE. They encourage me in IB and also in JEE. Their test series were made me to score this. Thank you for giving me this opportunity. I scored 438 out of 440 in IB examinations, and I hope I will get seat in AIMS Delhi. And thank you for IPE teachers and also non-teaching staff, especially Maunika ma'am. And I am very grateful to the Kota faculty and also to the IPE staff members and our chairman sir, principal sir supported us to achieve this. And I hope best for the NEET 2027. Thank you for giving